వెల్కమ్ టు అవర్ ఛానల్. మనశంకర్ వరప్రసాద్ గారు ఎస్ నిజంగానే ఆ పేరుని సార్థకం చేశారంటే ఎస్ అని చెప్పుకోవాలి. యాక్చువల్గా ఏదైనా ఒక సినిమా వస్తే ఒక ఎమోషన్ బేస్ పైన ప్రేక్షకుల నాడిని బేస్ చేసుకునో, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ట్రెండ్ని బేస్ చేసుకునో, లేకపోతే డైరెక్టర్ పైన ఉన్న క్రేజ్ని బేస్ చేసుకునో సినిమాలు చూస్తున్న రోజులు ఇవి. అయితే మనశంకర్ వరప్రసాద్ టైటిల్ ఏ ముహూర్తాన పెట్టారో కానీ నిజంగా కూడా మన అందరికీ నచ్చినటువంటి మన శంకర్ వరప్రసాద్ కింద నిలబడింది. అయితే ఇప్పుడు అది సెన్సేషనల్ క్రియేట్ చేస్తూ ఉన్నది. మార్కెట్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుందా అంటే ఎస్ అనే చెప్పుకోవాలి. సినిమాలో చిరంజీవి గారి నటన, అలాగే నయనతార గారి అభినయం రెండూ కలిసిన తర్వాత ఇద్దరు సీనియర్ యాక్టర్లే. చిరంజీవి గారి నటన గురించి, ఆయన గ్రేస్ గురించి, ఆయన డ్యాన్స్ల గురించి, ఆయన డైలాగ్ డెలివరీ గురించి, ఎక్స్ప్రెషన్స్ గురించి ప్రత్యేకంగా నేను చెప్తే ఈరోజు మీరు నా పైన కూడా కమెంట్ చేసే అవకాశం ఉంది. బికాస్ చిరంజీవి గారు మెగాస్టార్ ఎందుకు అయ్యారంటే బికాస్ ఆయనకు ఉన్నటువంటి క్వాలిటీస్, తెరపైన ఆయన ఎంతగా ప్రేక్షకుల్ని కనెక్ట్ చేయగలరో ఆయన దగ్గర పుష్కలంగా ఉన్నటువంటి ఆ నటన ప్రతి ఒక్కరిని కూడా కట్టిపడేస్తుంది. అయితే మళ్ళీ బాస్ ఈజ్ బ్యాక్ అన్న మాటలు వినిపిస్తున్నాయంటే చిరంజీవి గారికి నిజంగా బంగారు రోజులు మళ్ళీ వచ్చాయంటే ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా నిలబడిపోయే సినిమా అనేది ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి మనశంకర్ వరప్రసాద్ ఇప్పుడు ప్రేక్షకుల గుండెల్లో అలాగే నిలబడింది. ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇండస్ట్రీలో సంబుజ్జి అయినటువంటి పెద్ద హీరోలు కూడా సంక్రాంతి బరిలో నిలబడినప్పటికీ మనశంకర్ వరప్రసాద్ గారు మాత్రం అందరి స్టార్, మెగాస్టార్ అంటూ కూడా మనందరి మధ్యలో నిలబడిపోయారు. అయితే ప్రస్తుతం ఆ సినిమా కలెక్షన్లు విపరీతంగా రాబడుతోంది. కలెక్షన్ల వర్షం అని చెప్పుకోవాలి. మొదలైన రోజునప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపుగా కోట్ల రూపాయల మార్కెట్ని క్రియేట్ చేసింది. అది ఇంకా కూడా 400 కోట్ల రూపాయల మార్కెట్ని దాటే అంశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. బికాస్ అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ ఒక ఎత్తు అయితే చిరంజీవి గారి నటన ఒకవైపు, వరసి ఇద్దరు ఆ కాంబినేషన్లో కనిపించడం, దానికి తోడు వెంకటేష్ గారు నటించడం తెరపైన ఒక్కసారిగా మనం ఒక డైలాగ్ మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. వెంకటేష్ గారు టైమింగ్ కానీ లేకపోతే ఆయన స్క్రీన్ పైన కనిపించే ఆ సన్నివేశాలు ఉంటాయి, అవి చాలా న్యాచురల్గా ఉంటాయి. ఆల్రెడీ వెంకటేష్ గారికి ఫ్యామిలీ మ్యాన్ అన్న నేమ్ కూడా ఉంది. ఫ్యామిలీ స్టోరీస్ని తీసుకోవడం, ఫ్యామిలీకి నచ్చే విధంగా సినిమాలు చేయడం, ఆ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ చేయడంలో ఆయన దిట్ట కింద ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ ఉంటాం. చిరంజీవి గారి గురించి ప్రత్యేకంగా ఫ్యామిలీ మ్యాన్ లేకపోతే పాలిటిక్స్ తీయాలన్నా ఏ క్యారెక్టర్ అయినా కానీ చిరంజీవి గారిని ఒక క్యారెక్టర్లో చూడలేం. బికాస్ విలక్షణమైన నటుడు, ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆయనకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యేటువంటి పర్సనాలిటీ. బికాస్ ఆయనకు ఉన్నటువంటి నటన పైన ఆయన పట్టు. ఒక్కసారిగా మనశంకర్ వరప్రసాద్ చూసిన తర్వాత అమ్మాయ అనుకున్న రోజులు. బికాస్ చిరంజీవి గారిని ఎప్పటి నుంచో ప్రేక్షకులు ఎలా చూడాలి అని అనుకున్నారో కంప్లీట్గా విందు భోజనం పెట్టినట్టే అనిల్ రావిపూడి గారికి మంచి అవకాశం ఇచ్చారని చెప్పుకోవాలి. అనిల్ రావిపూడి గారుకి అవకాశం ఇచ్చినప్పుడు చిరంజీవి గారు చాలా విమర్శలు వచ్చాయి. అనిల్ రావిపూడి గారు సక్సెస్ అయితే బాగానే ఉంది, కానీ ఎంతమంది స్టార్తో చేసినా మెగాస్టార్తో చేయటం అనేది చాలా డిఫరెంట్. ఎలా హ్యాండిల్ చేస్తారో అన్న క్వశ్చన్ అయితే ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. కానీ ఒక ధైర్యం, అనిల్ రావిపూడి గారికి ఇప్పటివరకు ఫెయిల్యూర్స్ లేవు, అన్ని సినిమాలు కూడా హిట్. సో అదే తోవలో ఫ్లాప్ అయితే కాదు కానీ హిట్ అయితే అవుతుంది. కానీ చిరంజీవి గారి ఫ్యాన్స్ మాత్రం ఊరుకుంటారా? జస్ట్ నామమాత్రంగా హిట్ అయితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. బికాస్ చిరంజీవి గారిని మళ్ళీ చూపించాలి. చిరంజీవి గారు అప్పట్లో స్క్రీన్ని ఏలినటువంటి రోజుల్లో, రికార్డులు క్రియేట్ చేసినటువంటి రోజుల్లో నుంచి, సినిమా అంటే పండగ జాతర అన్న రోజుల్లో నుంచి ప్రస్తుతం చెప్పుకోదగ్గ హిట్లు లేకుండా ఉన్న ఈ టైంలో మెగాస్టార్ గారు అనిల్ రావిపూడి గారికి అవకాశం ఇవ్వటం, మళ్ళీ సినిమాని తెరపైకి తీసుకురావటం, సూపర్ సక్సెస్గా చేయటం, 400 కోట్ల రూపాయల మార్కెట్ని క్రియేట్ చేయటం, ఇదంతా కూడా ఏదో కల్లో జరిగిపోయిందా అన్నట్టుగానే జరుగుతుంది. బికాస్ ప్రతి అంశము కూడా కలిసి వచ్చే అంశమే. అందుకేనేమో మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా ఇంకా కూడా కలెక్షన్లో కొల్లగొట్టే దిశగానే ముందుకెళ్తూ ఉన్నాయి. సో 500 కోట్ల రూపాయల మార్కెట్ని చేరినా ఆశ్చర్యపడిపోనాల్సిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఏమవుతుందో. ప్రస్తుతం సినిమాలు లేని టైంలో మనశంకర్ వరప్రసాద్ గారు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, అలాగే ఆయన తనదైనటువంటి పంచ్లేసే స్టైల్ కానీ ప్రతి అంశము కూడా చాలా పాజిటివ్గా, ప్రేక్షకుడు థియేటర్లో కూర్చున్నంతసేపు కూడా తను తాను మర్చిపోయే విధంగా కూడా ప్రతి అంశం తెరకెక్కించిన అనిల్ రావిపూడి గారు కూడా గ్రేటే.
సో చూద్దాం మరి ఇంకెన్ని కలెక్షన్లు కొల్లగొడుతుంది. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బాయ్.